బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదన్నారు. దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. మండల్ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. హస్తం పార్టీ బీసీలకు పక్కన పెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తుందని దుయ్యబట్టారు. 2011 జనగణనలో కులగణన చేర్చాలని సుష్మా స్వరాజ్ ఆనాటి ప్రధానికి లేఖ రాశారన్నారు. దేశంలో కులగణన జరిగితే బీసీలకు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. ఏ సామాజిక వర్గం వెనుకబడి ఉందో గుర్తించవచ్చని అన్నారు. వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. కులగణన నిర్ణయం తమ విజయంగా కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటుందని మండిపడ్డారు. కులగణన కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశంలో ఒక సానుకూలమైనటువంటి మార్పుకు ఈ కులగణన చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు రాజకీయపరమైనటువంటి నాటకాలకు తెరలేపుతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. ముస్లింలందరినీ కూడా మతం పేరుతో బీసీలో చేర్చడము, అనేక న్యాయస్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు నిర్ణయాలను కూడా మనం చూశాము. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కి సంబంధించినటువంటి రాష్ట్రపతుల ఎన్నికలను కూడా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎస్సీ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు గాని, ఎస్టీ మహిళ అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి యొక్క అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎస్సీ కేటగరైజేషన్ అనేక సంవత్సరాలుగా, గత 40-50 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే దిశలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టులో స్పష్టంగా విన్నవించిన తర్వాత ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్ కు మార్గం సుగమమైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎస్సీ కేటగరైజేషన్ ను ముందుకు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ సామాజిక వర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని నిర్ణయించడం, అటువంటి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా చిన్న జాతి అని, తక్కువ కులమని, కులం పేరుతో దూషించినటువంటి కులగణనపై కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ఒత్తిడికి తలొగ్గి కేంద్ర నిర్ణయం తీసుకుంటుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మోడల్ ప్రకారం కులగణన చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రి పదవుల్లో కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కేసీఆర్ గారు పెంచుకుంటా ఇచ్చుకుంటా పోతే వరకు ఏదో అనుకున్నారు అంతా. ఇప్పుడు సంవత్సరం కాగానే సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోతారు. అయ్యో ఎంత పని చేస్తే మీరు అని చెప్పి అందరు వర్గాలు, రైతులు కావచ్చు, ప్రజలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, ముఖ్యంగా మన కార్మికులు కష్టపడితే కానీ తిండి లేదు. కార్మికులకు ఎంతమంది ఎట్లుండాలంటే కోపం వచ్చిందంటే అందరిని తీసి పడేస్తుంది. ఇప్పుడు అందరు వస్తున్నారు. అయ్యో మనకు అన్నం పెట్టేది వీళ్ళే, కాపాడేది వీళ్ళే, భవిష్యత్ తెలంగాణను బాగు చేసేది కూడా వీళ్ళే, కేసీఆర్ గారి నాయకత్వంలో. మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మనం చల్లగా ఉంటాం. బై అడగకుండానే ఈఎస్ఐ, పిఎఫ్, హాస్పిటళ్ళు ఎన్ని మన ఇండ్లలో ఇక్కడ ఉన్న కార్మికుల అమ్మకు పెన్షన్ ఖచ్చితంగా 2000 రూపాయలు. ఇండ్లు ఇంట్లో పెళ్ళి అవుతుంది, కార్మికుల పెళ్ళి కళ్యాణ లక్ష్మి వస్తుంది. 100% కార్మికులు కూతురు ఎలిజిబుల్. వాళ్ళకు ఏ స్కీమ్ వచ్చినా ఎకరం 2 ఎకరాలు ఉన్నా రైతు బంధు వస్తుంది. 10 గుంటల భూమి ఉండి ఏమైనా చనిపోయినా రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. 1,00,000 కోట్లు బయటకు పోయినామంటే 80,000 కోట్లు పేద ప్రజలకు మన దగ్గరికి వచ్చేస్తుంది, అందరికీ అకౌంట్లల్లో, ఊర్లల్లో. ఇవాళ ఎక్కడ పోతున్నాయి పైసలు చెప్పు, ఏడుకొస్తున్నాయి? ఏ ఒక్క స్కీమ్ అని వచ్చిందా? కార్మికుల సమస్య ఒక్కటనైందా? కనుక దయచేసి మరి భయపడకండి. వచ్చే గవర్నమెంటు, ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటుంది. కార్మికులు ఖచ్చితంగా అండగా ఉంటారు. మేమందరం ఉంటాం. ఇప్పుడు ఉద్యమంలో మిమ్మల్ని నడుపుకున్నాం, గవర్నమెంట్లో ఉన్నప్పుడు నడిపించుకున్నాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా
మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మళ్ళీ ఒకసారి ఇంకా ఏదైనా ఉంటే మనం అందరం కూర్చొని మాట్లాడుకొని మన ఎక్కడ సమస్య వచ్చినా మేము అందరం వస్తాం. ప్రభుత్వం ఉన్నంత వరకు, ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కేసీఆర్ గారు పెంచుకుంటా ఇచ్చుకుంటా పోతే వరకు ఏదో అనుకున్నారు అంతా. ఇప్పుడు సంవత్సరం కాగానే సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోతారు. అయ్యో ఎంత పని చేస్తేమిరా అని చెప్పి అందరు వర్గాలు, రైతులు కావచ్చు, ప్రజలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, ముఖ్యంగా కులగణన క్రెడిట్ రాహుల్ గాంధీదే అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కులగణన చేయాలని 2 ఏళ్ల క్రితమే రాహుల్కి వచ్చిన ఆలోచన మోదీకి ఎందుకు రాలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణన అంశంలో కేంద్రంలో రాహుల్, రాష్ట్రంలో రేవంత్ హీరోలని కొనియాడారు. రాహుల్ కులగణన ఆలోచనను తెలంగాణలో రేవంత్ అమలు చేశారని చెప్పారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం లేదని జగ్గారెడ్డి అన్నారు. వచ్చిన ఆలోచన ప్రధానమంత్రి మోడీ గారికి ఎందుకు రాలేదు? దీనికి జవాబు చెప్తారా బీజేపీలు? నేనేమంటాను, అందుకే మేము రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద మనసుతోటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించేసిండు. అందుకే రాజకీయాలు చూస్తలేడు రాహుల్ గాంధీ గారు. ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు లాభం జరగాలి, ప్రజలకు ఉపయోగం కలగాలి కులగణన ద్వారా. అది రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు. మీ తీరు పదవుల కోసం కొట్లాడే ఖాందాన్ కాదు అది. ఇది రాహుల్ గాంధీ ఖాందాన్ పదవుల కోసం కొట్లాడేది కాదు. వాళ్ళే ప్రధానమంత్రులను చేస్తారు. వారి మాటలు దేశ ప్రజలు వింటారు. ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి మాటలు దేశ ప్రజలు వింటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మెజార్టీ ఇస్తారు. ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రధానమంత్రి కావాలంటే వాళ్ళు అవుతారు. కుర్చీల కోసం వాగ్దానాలు చేసే ఖాందాన్ కాదు ఎవరిది? రాహుల్ గాంధీ గారు. అప్పుడు రాహుల్ గాంధీ గారికి వచ్చిన ఆలోచన ప్రధానమంత్రి మోడీ గారికి ఎందుకు రాలేదు? దీనికి జవాబు చెప్తారా బీజేపీలు? నేనేమంటాను, అందుకే మేము రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద మనసుతోటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించేసిండు. అందుకే రాజకీయాలు చూస్తలేడు రాహుల్ గాంధీ గారు. ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు లాభం జరగాలి, ప్రజలకు ఉపయోగం కలగాలి కులగణన ద్వారా. అది రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు. మీ తీరు పదవుల కోసం కొట్లాడే ఖాందాన్ కాదు అది. ఇది రాహుల్ గాంధీ ఖాందాన్ పదవుల కోసం కొట్లాడేది కాదు. వాళ్ళే ప్రధానమంత్రులను చేస్తారు. వారి మాటలు దేశ ప్రజలు వింటారు. ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి మాటలు దేశ ప్రజలు వింటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మెజార్టీ ఇస్తారు. ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రధానమంత్రి కావాలంటే వాళ్ళు అవుతారు. కుర్చీల కోసం వాగ్దానాలు చేసే ఖాందాన్ కాదు ఎవరిది? రాహుల్ గాంధీ గారు. అప్పుడు రాహుల్ గాంధీ గారికి వచ్చిన ఆలోచన ప్రధానమంత్రి మోడీ గారికి ఎందుకు రాలేదు? దీనికి జవాబు చెప్తారా బీజేపీలు? నేనేమంటాను, అందుకే మేము రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద మనసుతోటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించేసిండు. అందుకే రాజకీయాలు చూస్తలేడు రాహుల్ గాంధీ గారు. ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు మంచి జరగాలి. కులగణన క్రెడిట్ రాహుల్ గాంధీదే అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కులగణన చేయాలని 2 ఏళ్ల క్రితమే రాహుల్కి వచ్చిన ఆలోచన మోదీకి ఎందుకు రాలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణన అంశంలో కేంద్రంలో రాహుల్, రాష్ట్రంలో రేవంత్ హీరోలని కొనియాడారు. రాహుల్ కులగణన ఆలోచనను తెలంగాణ రేవంత్ అమలు చేశారని చెప్పారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం లేదని జగ్గారెడ్డి అన్నారు.